సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారండి, వందనాలు. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. ఓకే జాన్సన్ అమ్మగారు, వందనాలు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం అందరము కూడా ఈ విధముగా మరి దేవుని సన్నిధిలో ఆయన సమూహమందు సజీవులుగా నిలబెట్టుకొని దేవుడు మనందరినీ కూడా తన రెక్కల నీడలో మనకు ఆశ్రయమునిచ్చి కాచి కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఆమెన్. 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పూజనీయుడా, నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాం ప్రభువా. రాత్రి అంతయు కూడా మా పడకల్లో మీరు తోడుగా ఉన్నారు. సురక్షితమైన నిద్రనిచ్చారు దేవా, మంచి ఆరోగ్యంనిచ్చారు. మరలా ఉదయకాలము లేచి నీ నామమును సన్నుతించటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలోనైనా నీ వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మతో నింపండి. బలమైన కార్యములు మా జీవితాల్లో జరిగించబడటానికి అయ్యా కావలసిన ఆత్మీయ స్థితిని మాలో పెంపొందింప చేయండి దేవ తండ్రి. మేము కాదు కానీ మాట్లాడేది, మాలో మీరుండండి, మీరు మాట్లాడండి. మా స్థితిని మార్చండి ప్రభువా. అయ్యా, మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా బలపరచండి, స్థిరపరచండి. నీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచు నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము వాక్య సందేశమును మరి తెలియజేయటానికి మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ధనరాజయ్య గారు నిన్నటి దినమున ఫోన్ చేసి వాక్యంతో పాటు మరి మీరు ఆ నూతన గృహంలోనికి వెళ్ళారు కదా, దాని గురించి కూడా కొద్ది నిమిషాలు పంచుకోండి అని చెప్పేసి తెలియజేశారు. కనుక మరి కొంత వాక్య సందేశమును మనం విని కొద్దిగా నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కనుక మరి ఈ దినము మరి మనం అందరము కూడా దేవుని వాక్యాన్ని ముందుగా ధ్యానించుకుందాం. మనం చదివిన వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఈ మాటలు చదువుతున్నప్పుడు మరి
ఈ యొక్క అధ్యాయం వచ్చేసి ఆసపు ఆ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేనెందుకు ఈ అధ్యాయాన్ని మరి ఎంచుకోవడం జరిగింది అని అంటే, మొదటి వచనంలోనే ఒక అద్భుతమైనటువంటి మాటను నేను చూశాను. మొదటి వచనంలోనే మరి ఒక ప్రత్యేకింపబడిన మాటను నేను గుర్తించానండి. అదేంటనంటే, ప్రజలు అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ప్రజలు దేవుణ్ణి ఎందుకు కీర్తించాలి, ఆరాధించాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి అనని నేను ప్రశ్న వేసుకున్నాను. ఎందుకు ఆయన్ను స్తుతించాలి, ఎందుకు ఆయన్ను కీర్తించాలి, ఎందుకు ఆయన్ను ఆరాధించాలి అని అంటే, అక్కడనే రెండో లైన్లోనే మనకు సమాధానము చాలా అద్భుతంగా ఉంది. ఏంటనంటే, నీవు సమీపముగా ఉన్నావని. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడండి. దేవుణ్ణి ఎందుకు మనము గణపరచాలి, ఆయన్ను ఎందుకు మనం హెచ్చించాలి, ఆయన్ను మాత్రమే ఎందుకు మనము మరి మనసారా అంటే, మనకు ఈ ప్రపంచంలో మనకు అతి ఉన్నతమైనటువంటి స్థానము దేవునికి ఎందుకు ఇవ్వాలి? తర్వాత ఆయన అంటాడు కదా, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు అనే మాట అంటాడు కదా. ఇశ్రాయేలు ప్రజలతో ఆ మాట అంటూ ఉంటాడు. 10 ఆజ్ఞలు వచ్చినప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ అదే, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు. అంటే భూమి మీద ఏదైనా మరి ఇష్టముగా ఉన్నది అని అంటే, అది తర్వాత ఇంక ఏది కూడా మీ జీవితాల్లో ఉండకూడదని దేవుడు మనకు తెలియజేసిన ఒక అద్భుతమైనటువంటి వివరణ. అందుకని మనం అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి, అబ్రహాంకు లేక వృద్ధాప్యంలో కుమారుణ్ణి ఇచ్చినప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకనంటే, నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా, కుమారునికి ఎక్కువ ఇస్తాడా చూద్దామని ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. టెస్ట్ పెట్టినప్పుడు అబ్రహాము ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అని అంటే, మరి దేవునికే ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మన క్వశ్చన్ ఏంటనంటే, ఎందుకు దేవునికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మనం ఎందుకు దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికే, ఈ భూమి మీద కల్లా దేవునికే ఎందుకు అంత ఎక్కువగా స్థానం ఇవ్వాలి అని అంటే, అక్కడ అద్భుతమైనటువంటి వివరణ మనకు దేవుడు కనపరుస్తున్నాడు. ఆ మాట చదివినప్పుడు నిజంగా ఇంకా నాలో చాలా ఆనందం వేసింది. ఎందుకనంటే, ఎందుకు మనం అంత ఇవ్వాలి అని అంటే, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు గనక. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడండి. అంటే ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు గనక మనం ఆయన్ను స్తుతించాలి, మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి, మనం ఆయన్ను హెచ్చించాలి. మనం ఆయన కాకుండా ఇంకా వేరే దానికి మన మనసు నిలుపుకునే దానికి వీలు లేదు. ఈ భూమి మీద అతి సమీపముగా మనతో ఉండగలిగేటువంటి మనతో ఉండగలిగేది ఏదైనా ఉన్నది అని అంటే, అవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. అవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. చూడండి, భూమి మీద ఉన్నటువంటిది ఏదైనా సరే మనతో ఉంటున్నా అని అంటే, అవి భూమి మీద ఉన్నటువంటి ఇవన్నీ కూడా చిరకాలము మనతో ఉండవు. డబ్బు అయినా, ఆస్తి అయినా, బంధువులైనా, స్నేహితులైనా, ఇంట్లో మరి మన యొక్క పిల్లలైనా, మన యొక్క ఈవెన్ భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారైనా, ఎవరైనా సరే చివరి వరకు ఉంటారా అని అంటే
చివరి వరకు ఉండరు. వారు కొంతవరకే ఉంటారు. ఆ తర్వాత మనం ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతే అందరూ తీసుకొచ్చి అక్కడ దాకొచ్చి అక్కడ ఆ భూస్థాపితం చేసేసి అందరు వెళ్ళిపోతారు. ఎవ్వరు కూడా మనతో ఉండరు. ఎవరైనా ఉన్నారు అని అంటే, మనతో ఎవరైనా ఉంటారు అని అంటే అది దేవుడు మాత్రమే మనతో ఉంటాడండి. భూమి మీద ఉన్నంత వరకైనా సరే, భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాకైనా సరే, మనము దేవునితో ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఇది దేవుని వాక్యంలో నుండి నేను తెలుసుకున్న ఒక రహస్యమైనటువంటి మాట. దేవుడు మనతో ఉంటాడు. మరలా చెప్తున్నాను, దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు మనకు సమీపంగా ఉంటాడండి. అయితే ఏంటి, దేవుడు మనకు సమీపంగా ఉంటే ప్రయోజనం ఏంటి? దేవుడు మనకు సమీపంగా ఉంటే ఏంటి ప్రయోజనం? దేవుడు మనకు దగ్గరగా ఉంటే ఏం చేస్తాడు అని అంటే, ఒక మాటను మనం చూసుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎవరైనా తీసిన వారు దయచేసి చదివి వినిపించండి. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మార్త యేసుతో మాట్లాడుతూ ఉంది. ఆమె ఏం మాట్లాడుతుంది అనంటే, ప్రభువా, నీవు గీన ఇక్కడ ఉండింటే, అంటే నీవు గీన మాతో ఉండింటే మా సహోదరుడు చావకుండా బ్రతికేవాడు. అంటే యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనతో ఉంటే ఏంటి ప్రయోజనము అని అంటే మనం బ్రతుకుతామండి. దేవుడు మనతో ఉంటే మనము బ్రతుకుతాము. ఒకవేళ శారీరకంగా మనం చనిపోవచ్చు, 60 ఏళ్ళు వచ్చినాక, 70 ఏళ్ళు వచ్చినాక, లేక ముందే వెళ్ళిపోవచ్చు. కానీ నిరంతరము మన ఆత్మ బ్రతికుండాలి అని అంటే, నిరంతరము మన ఆత్మ సజీవుల గుంపులో ఉండాలి అని అంటే యేసయ్య మనలో ఉండాలి. యేసయ్య మనలో ఉండాలి. అందుకనే నీవు సమీపంగా ఉన్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు మనకు సమీపంగా ఉంటే ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, మనం బ్రతుకుతాం గనక. అందుకని మార్త అక్కడ మనం చూసినప్పుడు, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె చాలా బాగా మాట్లాడుతూ ఉంది. నీవు ఉండింటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. యేసయ్య ఎవరి జీవితంలో అయితే ఉండడో, దేవుడు ఎవరి జీవితంలో అయితే ఉండడో వారు ఆత్మీయంగా చనిపోయినట్టేనండి. ఆత్మీయంగా చనిపోయినట్టే. ఆయన ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వారు బ్రతికున్నట్టు లెక్క. మరి ఎవరి జీవితంలో ఉంటాడు ఆయన? ఆయన ఎవరి జీవితంలో ఉండటానికి ఇష్టపడతాడు అంటే, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలి అని అంటే, మన యొక్క జీవితము లేక మన యొక్క హృదయము దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉంటేనే ఆయన మన యొక్క హృదయంలో నివసించటానికి ఇష్టపడతాడు. ఇష్టముగా ఉండకుండా, ఆయనకి ఇష్టముగా మనం ఉండకుండా ఉంటే ఆయన ఎలా ఉంటాడు మన హృదయంలో అండి? ఆయన
ఎలా ఉంటాడో ఒకసారి మనం ఆలోచించేద్దాం. మరి దేవుడు ఉన్నటువంటి ఇల్లు ఎలాగుంటుంది, లేదా దేవుడు ఉన్నటువంటి హృదయం ఎలాగుంటుంది అని అంటే, వారు నిరంతరము బ్రతుకుతారు. మరణం అంటూ ఉండదు వాళ్ళకి. వారు సజీవుల గుంపులో ఉంటారండి. దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు. చూడండి, దేవునితో ముడిపడినటువంటి కుటుంబం ఎంత అద్భుతంగా ఉంది అంటే, మనం ఏదోని తోటలోనికి వెళితే అక్కడ అర్థమైపోతుంది. అక్కడ చాలా అద్భుతంగా దేవునితో ముడిపడినటువంటి కుటుంబము, అవ్వ ఆదాము ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా వారు ఉన్నారనంటే, వారికి బాధ తెలియదు, కన్నీరేంటో తెలియదు, దుఃఖం ఏంటో తెలియదు, వ్యాకులం అంటే ఏంటో తెలియదు, భయం ఏంటో తెలియదు. నిరంతరము వారికి నచ్చిన పండు తెంపుకొని తింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఉదయం సాయంత్రం దేవునితో నడుస్తూ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారో ఒకసారి ఊహించుకోనండి. ఎంత అద్భుతంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే దేవునిలో నుండి వారు తప్పిపోయారో, సమస్యలు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి, చెమట అనే చుక్క బయటకు వచ్చేసింది. అంతకుముందు చెమట అనే చుక్క ఏంటో వారికి తెలియదు అసలు. చూడండి, దేవునితో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా మన జర్నీ, మన యొక్క ప్రయాణము ఎంత అద్భుతంగా సాగుతుంది అని అంటే, చాలా అద్భుతంగా సాగుతుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలో ఉన్నాడా? దేవుడు మనలో ఉన్నాడా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఉండకపోతే మన స్థితి ఎంత దారుణంగా ఉంటుందని అంటే, అంత దారుణంగా ఉంటుంది. ఎందుకు ఉండటం లేదు దేవుడు మనలో అనేది మనం ఆలోచన చేద్దాం. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎందుకు స్తుతించాలి అని అంటే, ఆయన సమీపంగా ఉన్నాడు గనక. ఏం చేస్తాడు ఆయన సమీపంగా ఉంటే? మనల్ని బ్రతికిస్తాడు. తర్వాత లాజరు దగ్గరికి వచ్చాడు. లాజరుకి సమీపంగా ఉన్నాడు. చనిపోయినటువంటి లాజరును కూడా, దుర్వాసన వస్తుంది అంటున్నారు వాళ్ళు. అయ్యా, ఇప్పటికే 4 రోజులైందయ్యా, వాసన వచ్చేస్తుంది అన్నా సరే ఆయన సమీపంగా ఉన్నాడు గనక చనిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించగలిగాడు. నిజంగా దేవుడు మనకు సమీపంగా ఉంటే, అందుకనే అక్కడ చివరి లైన్లో మనం చూస్తాం. అక్కడ ఏమని ఉంటుందంటే, చివరి లైన్లో ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఎవరు వివరిస్తారు అని అంటే, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవుడు ఎవరికైతే సమీపంగా ఉంటాడో, దేవుడు ఎవరికైతే సమీపంగా దగ్గరగా ఉంటాడో, వారి జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. వారి జీవితంలో ఎంత ఆశ్చర్య కార్యములు అనంటే, ఊహించనంత గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయండి. వర్ణించుకోలేనంత గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు గనక. దేవుడు వారితో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తారు, అనేకులకు చూపిస్తారు కూడా. ఒకసారి మనము నిర్గమకాండంలోనికి వెళ్ళిపోతే, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఎలాగుంది అని అంటే, గందరగోళమైనటువంటి పరిస్థితి. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో రథాలన్నీ కూడా మరి వస్తా ఉన్నాయి. వెనక శత్రు సైన్యము, ముందు ఎర్ర సముద్రం. ఏం చేయాలి వీళ్ళు? అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ఉన్నారు. మోషే, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అని చెప్పి ఇసుకించుకునేటువంటి పరిస్థితి. అయితే
అక్కడ దేవుడు ఎలాగున్నాడనంటే, ఒక మాట మనం చదువుకొని ముందుకెళ్దాం. ఒకసారి చదవండి, నిర్గమకాండం 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదవండి. 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఆమేన్. ఆ తర్వాత 19వ వచనాన్ని అనుకుంటా. అప్పుడు ఇశ్రాయేళ్ల ఎదుట అప్పుడు సమూహమునకు ముందుగా ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఇక్కడ ఆమేన్. మనం చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మేఘము వారి మధ్యలో ఉన్నదండి. ముందున్నటువంటి మేఘము వారి వెనక్కి వెళ్ళి నిలిచేసరికి ఇప్పుడు ఏమైందంటే, ఇశ్రాయేల్ అందరికీ పగలైంది, ఐగుప్తీయులందరికీ చీకటైపోయింది. ఇశ్రాయేల్ అందరికీ పగలైంది, ఐగుప్తీయులందరికీ చీకటైంది. ఆ యొక్క మేఘము వారితో ఉన్నది గనక వారు మరి పగలు లాగా వారు నడుస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రంలో వారు నడుస్తున్నప్పుడు అది ఆరిన నేలగా మనం చూస్తాం. అక్కడ ఆరిన నేల మీద ఏ విధంగా అయితే మనం నడుస్తున్నామో అట్లా ఇశ్రాయేల్ ప్రజలు నడిచారండి. కారణం ఏంటనంటే, దేవుడు వారికి మరి పగలు అగ్నిస్తంభంగాను రాత్రి మేఘస్తంభంగాను నిలిచాడు. దేవుడు వారితో ప్రయాణం చేస్తున్నాడు. రాత్రి పగళ్ళు వారితో ఉన్నాడు గనక వారు ప్రయాణమైపోతున్నారు. అద్భుతమైనటువంటి విషయం ఏంటనంటే, అసలు ఆ మాటను అనుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటనంటే, వారు అన్ని సంవత్సరములు ప్రయాణం చేసిన వారి చెప్పులు కూడా మరి తెగిపోలేదన్నట్టుగా మనం చూస్తున్నాం. వారి చెప్పులు కూడా తెగిపోలేదంట. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అన్ని సంవత్సరాలు వారు నడుస్తూ పోతున్నప్పుడు, 40 సంవత్సరాలు వారు నడుస్తున్నప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదనే మాట మనం అక్కడ చదువుతాం. ఏంటి ఈ అద్భుతం ఏంటంటే, అసలు ఇంత అద్భుతము ఏంటి అని అంటే, కేవలం దేవుడు వారితో ఉన్నాడు గనక, వారి మధ్యలో నుండి ప్రయాణం అయిపోతున్నాడు గనక అండి. దేవుడు వారితో ఉంటే ఇంత అద్భుతాలు జరుగుతాయా? అవును, దేవుడు వారితో ఉంటే, వారితో కాదండి, మనతో ఉన్న కూడా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వివరించలేనంత అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి దేవుడు మనతో ఉంటే. కనుక ప్రియులారా, ఆయన సమీపంగా ఉన్నాడు గనక మనం ఆయనకు నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనతో ఉండాలని మనం ఇష్టపడాలి. చాలా మందికి కోరిక ఉంటుంది, దేవుడు నాతో ఉంటే బాగుండు కదా అని. ఇన్ని అద్భుతాలు జరుగుతాయి, ఇంత ఆశ్చర్యంగా మనం ముందుకెళ్తాం, ఇంత గొప్పగా దేవుడు కార్యాలు చేస్తాడు ఆయన మనతో ఉంటే. అయ్యా నీవు నాతో ఉండయ్యా అని మనం అడుగుతాం. కానీ ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడు అనంటే, ఎవరితో ఆయన మరి ప్రయాణం చేస్తాడు అనంటే, మనము ఆయనకు ఇష్టలుగా ఉండాలండి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు, దేవునికి నచ్చిన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని అంటాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మరిచిపోయేవాడు కాదు. కానీ విడిచిపెట్టేంత అయిష్టమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం అనుకోండి,
ఆయన ఖచ్చితంగా మన యొక్క మరి అవిధేయతను బట్టి ఆయన వదిలేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఎంత అద్భుతంగా మన జీవితము ముందుకు సాగుతుంది అని అనేది కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకున్నాం. ఆయన మనకు సమీపంగా ఉండాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు గనక మనం ఆయన స్తుతించాలి. సమీపంగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయో 2 ఉదాహరణలుగా మీ ముందుకు నేను తీసుకొచ్చాను. కనుక మనతో ఎవరెవరో ఉండాలనుకుంటాం, మన బంధువులు ఉండాలనుకుంటాం, మన స్నేహితులు ఉండాలనుకుంటాం. మరి ఆ వివాహం చేసుకునేటప్పుడు మనం ప్రమాణం చేస్తాం, నేను చిరకాలం నీతోనే ఉంటాను అని. ఒకరినొకరు ప్రమాణాలు చేసుకుంటారు. కానీ భూమి మీద ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. పిల్లలైనా సరే, భార్యాభర్తలైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే, మన ఆస్తి అయినా సరే, మనము భూమి మీద మరి ఏది తీసుకున్నా సరే అవన్నీ కూడా ఒకరోజు మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తాయి. కానీ మనతో ఉండేది ఎవరయ్యానంటే దేవుడు మాత్రమే. యేసయ్య మాత్రమే మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే మనం అద్భుతాన్ని చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఆయనతో మీరు ఉండాలని ఇష్టపడుతున్నారా? ఉదయకాల సమయంలో ఆయనతో మీరుండాలని, ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతుంటే దేవునికి నచ్చిన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవునికి నచ్చినటువంటి మనస్సు లేదా ఆ యొక్క ప్రవర్తన మనం కలిగి జీవించినప్పుడు నిజంగా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనతో ఉంటాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న సాక్ష్యాన్ని మీతో నేను పంచుకోవాలని ధనరాజు అయ్య గారు తెలియజేశారు. నేను కూడా మీతో పంచుకోవాలనే ఆశతో ఉన్నాను. ఇప్పటి వరకు మనం వాక్యం విన్నాం. వాక్యం ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. తర్వాత నాకు మరి పోయిన బుధవారము, ఈరోజు బుధవారం కదా, పోయిన బుధవారము దేవుడు ఇచ్చినటువంటి చక్కటి గృహాన్ని మరి ఓపెనింగ్ చేసుకోవటానికి దేవుడు కృప చూపాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. ప్రార్థించారు, చాలామంది ప్రార్థించారు. నేను ఎంతగానో సంతోషించాను. ఇప్పటి వరకు మాకు సొంత ఇండ్లు అనేది లేదు. చాలా ఇబ్బంది పడాం. అనేక పర్యాయములు కిరాయికి ఉండి కిరాయిలు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాం. టైం ఇస్తూ ఉన్నారు. ఈ నెలలో, వచ్చే నెలలో, ఆ తర్వాత నెలలో, అట్లా 2-3 నెలలు టైం ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో కిరాయి కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా మీరేంటి ఇన్ని రోజులు మీరు కిరాయికి ఇవ్వకపోతే ఎట్లా, ఖాళీ చేయండి అని చెప్పేసి కూడా ఆ మాటలు వినపడాయి. చాలా చాలా సార్లు మరి మేము ప్రార్థించాం, దేవా ఏంటి మా పరిస్థితి, మేము నీ పని చేస్తున్నాం కదా, మాకెందుకు ఈ అవమానాలు ఏంటి, కిరాయిలు కట్టుకోలేని పరిస్థితిలో కూడా మేము ఉంటున్నామా అని చెప్పి మేము చాలాసార్లు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకున్నాం, ఏడ్చి ప్రార్థించాం. మరి అనేక పర్యాయములు దేవుని సన్నిధిలో మేము గోజాడుకున్నాం, మాకు ఎలాగైనాను ఒక గృహాన్ని ఇవ్వండి అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. మరి జగన్ ప్రభుత్వంలో మాకు 1 సెంటు స్థలము ఇచ్చారు. ఆ సెంటులోనే మేము కట్టుకోవడం జరిగింది. కట్టుకోవటానికి కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు సరిపోవు. కానీ ఎలాగైనా కట్టుకోవాలి అని చెప్పి మరి ప్రార్థన చేసుకుంటూ ఇద్దరం మరి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరం కష్టపడదాం, ఇద్దరం పనిచేద్దాం,
వచ్చినటువంటి అమౌంట్ కొంత ఇంట్లో జరుపుకొని, కొంత దాపెట్టుకొని, అప్పుడొక పని, అప్పుడొక పని, అప్పుడొక పని, అట్లా చిన్న చిన్నగా ఇంటిని మనము ఆహ్, ఆహ్, కట్టుకుందామని చెప్పి అలా మేము చేసుకొని, ఇద్దరం చెరొక పనికెళ్తూ, దేవుని పరిచర్య చేసుకుంటూ, దేవుని పనిలో ముందుకు సాగుతూ, మరి సొంత పని గూడా చేసుకుంటూ, వచ్చిన దాంట్లో కొంత ఇంట్లో జరుపుకుంటా. చాలా మీరు నమ్మండి, ఆహ్, మేము చాలా మటుకు తక్కువ ఖర్చుతోనే ఇల్లు జరుపుకుంటూ వచ్చాం. తక్కువ ఖర్చుతోనే ఇల్లు జరుపుకుంటూ చాలా పర్యాయములు మేము ఎక్కువ శాతం ఇల్లు అయిపోయేంత వరకు కూడా మేము ఎక్కువ శాతం ఎక్కువగా మరి పచ్చడితోనే తిన్నటువంటి దినాలు. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నాననంటే మా యొక్క నిర్ణయం, మేమిద్దరం తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాగైనా మనకు సొంతిల్లు అనేది ఉండాలి. అది అయిపోయేంత వరకు మనం ఆర్భాటంగా ఎక్కువ ఖర్చులు పెట్టుకునేదానికి లేదు అని నిర్ణయం తీసుకొని, ఆ విధంగా ఎక్కువ శాతం ఆహ్, అలా పచ్చడితోనే తిని రూపాయి, రూపాయి దాపెట్టుకొని ఇల్లు కట్టుకోవడం అనేది జరిగిందండి. దేవుని మహాకృపను బట్టి ఆ విధంగా పని చేసుకుంటూ తర్వాత ఆహ్, మేస్త్రులను మాత్రమే పిలుసుకొని, పై మనుషులుగా అంటే మేస్త్రులకు అందించేటువంటి పని గూడా మేమే దగ్గరుండి ఆ పని మేమిద్దరం కలిసి వారికి అందిస్తూ, వారు కడతా ఉంటే, వారు ప్లాస్టరింగ్ చేస్తా ఉంటే, మేము వారి కింద ఉండి, మళ్ళీ పై మనిషిని పెడితే కూలి ఇవ్వాలి గదా! దానికి మేమే ఉండి అట్లా ఆ రూపాన కొంత ఖర్చు తగ్గించుకుంటూ, ఇంట్లో కొంత ఖర్చు తగ్గించుకుంటూ, అట్లా గృహాన్ని నిర్మించుకోవడం అనేది జరిగింది. కనుక ఈ దినం మేము చాలా సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. కారణం ఏంటనంటే దేవుడు మమ్మల్ని గుర్తించి మా పరిచర్యను, మా యొక్క ఆహ్, దేవుని సన్నిధిలో ఉన్న మా నమ్మకత్వాన్ని దేవుడు గుర్తించి మాకిచ్చినటువంటి ఈ చిన్నపాటి ఆహ్, గృహంను బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం. మీరందరూ ప్రార్థించండి. గృహం ఓపెనింగ్ చేయటానికి, రిబ్బన్ కటింగ్ చేయటానికి మరి, మరి ధనరాజు అయ్యగారు గూడా చాలా కష్టపడి మా దగ్గరకొచ్చారు. మేమెంతో సంతోషించాం. ఒక మాట తెలియజేయంగానే, "అయ్యగారు మీరు రావాలి. ఖచ్చితంగా మీరు రిబ్బన్ కటింగ్ చేయాలి" అని ఇల్లు కట్టేటప్పుడే చెప్పాను. "అయ్యగారు మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మా ఇంటిని మీరే ప్రతిష్ఠించాలి. మీరే ఓపెనింగ్ జేయాలి. మీ చేతుల ద్వారా ఈ కార్యక్రమం జరిగిపోవాలని" చెప్పి మేము కట్టేటప్పుడే తెలియజేస్తే, "సరే అయ్యగారు, ఓకే, ఖచ్చితంగా వస్తాను" అని చెప్పేసి తెలియజేశారు. అదే ప్రకారంగా తెలియజేసిన వెంటనే వారు రావడం మాకెంతో సంతోషం. వారు వస్తూ వస్తూ ఊరికి రాలేదండి. వారు వస్తూ వస్తూ ఊరికి రాలేదు. వారు మా ఫ్యామిలీ మొత్తానికి గూడా బట్టలు తీసుకొచ్చారు. తర్వాత చెప్పులు గూడా తెచ్చారండి. చెప్పులతో సహా తీసుకొచ్చారు. దీన్ని బట్టి మేము ఎంతగానో ఆనందించాం, సంతోషించాం. ప్రభువు మాకిచ్చినటువంటి ఈ కుటుంబమును బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. అట్టి సహవాసము, అట్టి ప్రేమ మా మీద, మరి ధనరాజయ్య గారి కుటుంబము మా మీద చూపించినందుకు మేము ప్రభువుకి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఇది ఆత్మీయ సహవాసము గనక మరి మా మీద ఇంత ప్రేమగా మరి కనుపరిచినటువంటి ధనరాజయ్య గారికి, కుటుంబానికి, అమ్మగారికి, పిల్లలకి మా హృదయపూర్వకమైన వందనాలు. తర్వాత మీ అందరికి గూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటనంటే, దేవుడు గృహాన్నయితే ఇచ్చాడు గానీ, నా యొక్క ఆహ్, ఆహ్, ప్రార్థన అవసరత ఏంటనంటే, నేను ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. మార్కాపురంలో ఒక మందిరాన్ని నేను సొంతగా నిర్మించుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆ పని గూడా త్వరగా చేయలాగున, మరి గృహం కొరకు ఎంతైతే కష్టపడుతున్నామో, నెక్స్ట్ మన యొక్క గురేంటనంటే మందిరాన్ని నిర్మించుకోవాలి అని మేము మాట్లాడుకున్నాం. మీరందరూ కూడా ప్రార్థించండి.
మరి ఒక మందిరం అనేది ఇక్కడ ఆ మరి దేవుడు అనుగ్రహించులాగున మీరందరిని నేను అడిగే ఒక సహాయం ఏంటనంటే ప్రార్థన. మీరు ప్రార్థించండి, దేవుడు ద్వారం తెరుస్తాడు, ఆయన పని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 చక్కని శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందజేసి సాక్ష్యాన్ని చెప్పినటువంటి యాకోబయ్య గారికి దేవుని నామంలో వందనాలు. మరి దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు. మనం చూడండి, చిన్నపిల్లల్ని నడిపించేటప్పుడు, వారు పాకేటప్పుడు మనం వాళ్ళ వెనకాలే ఉంటాము. వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు నడక వచ్చిన కొత్తలో. అలాగే వాళ్ళు ముందు ఏముందో కూడా వాళ్ళకి తెలియకుండా, పట్టించుకోకుండా పరిగెత్తడం, నడవడం వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వెనకున్నటువంటి మనము వారి ముందు ఏదైనా అడ్డంకి కానీ, ఆటంకము కానీ, ఏదైనా రాళ్ళు రప్పలు ఉన్నా, చెత్త చెదారాలు ఉన్నా, ఏవైనా మరి కత్తులు కటార్లు ఉన్నా వాటిని తొలగించి వాళ్ళకి మార్గం మనం సరళం చేసి వాళ్ళు నడవడానికి, పరిగెత్తడానికి మనం మా వెనకాలే ఉండి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనకి వెనకాలే ఉంటాడు. మనం ముందుకు వెళ్ళిపోతాం. మనకు కొన్ని సందర్భాల్లో ఎలా వెళ్తామో ఏంటో, మరి పసిపిల్లల్లాగే మనకి తెలియకుండా చేసేస్తూ ఉంటాం జీవితంలో. అయితే దేవుడు మాత్రం మన వెనకే ఉండి మనకి సహాయముగా, మన ముందున్న ఏదైనా ఆపదలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చేవి ఆయనకి తెలుస్తాయి. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఆయన కొన్ని ఆలస్యం చేసి మనకి వాటిని దూరపరుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క కాపుదల, భద్రత ఎట్టి రీతిగా ఉంటుందో మనం గ్రహించుకున్న వారమైతే మనం తొట్టిల్లిపోము, తొందరపడము, మనం సణుక్కోము. మనకంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ అది మంచిది కాదు ఒక్కొక్కసారి. కాబట్టి దేవుడు ఆ సమయాల్ని దూరపరుస్తూ ఉంటాడు మనకి. కాబట్టి ప్రతి విషయంలో ఆయన మనకి సహాయముగా ఉన్నాడు అనే నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో మనకి అన్నీ కూడా నెమ్మది, క్షేమము, సమాధానముగా మనం ఉండగలుగుతాము. చక్కని సాక్ష్యము. మరి యాకోబయ్య గారి విషయంలో దేవుడు సహాయం చేస్తూ మరి ఇంటినిచ్చినందుకు వందనాలు. అలాగే ప్రార్థనా మందిరం కూడా దేవుడు త్వరలోనే వారికి అనుగ్రహిస్తారు. అలాగే వారి కుటుంబం అంతా కూడా మేము గుంటూరులో చూసాము. పాప బైబిల్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చూడకుండా చెప్పిందండి. తనకి జస్ట్ ఒక 7 years ఉంటాయేమో అప్పటికి. అంత చక్కగా మరి దేవునిలో ఆ పాపని వారు పెంచడం. అలాగే ఇదివరకు మేము హిందీ బైబిల్ చదివేవాళ్ళం రోజుకు ఒక అరగంట. తనకి ఇంకా అప్పటికి అక్షరాలు కూడా రావు. అక్షరాలు నేర్చుకుంటూ చక్కగా హిందీ బైబిల్ అంతా రోజు అరగంట పాటు అలాగే హైదరాబాద్ నుంచి ఒక 2-3 పిల్లలు, మా పిల్లలు కలిపి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తయ్యే వరకు రోజుకి ఒక అరగంట సమయం తీసుకుని చదివినప్పుడు ఆ పాప కూడా ఎంతో ఉత్సాహంతో రోజు పాల్గొని బైబిల్ చదవడంలో కూడా ముందు ఉండేది. మరి చక్కగా పాస్టర్ గారు ఆ పాపని దేవునిలో పెంచడము, అలాగే జ్యోతి గారు కూడా ఎంతో ఆత్మీయతగా ఉండడం మేము చూసాము. మరి వారి కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కగా వారు మందిరం కట్టుకొనున్నట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవలో వారు ఇంకా బహుబలముగా వాడబడినట్లు మనందరము కూడా ప్రార్థన చేద్దాము. మరి ముగింపు ప్రార్థన మన మధ్యలో జాన్సన్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా నాయన నీకే స్తోత్రం 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 ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నీవు నాయన మాకు సమీపంగా ఉంటే, మా హృదయాల్లో మా జీవితాల్లో నువ్వు ఉంటే అయ్యా, మాకు నిత్యము నన్ను సమాధానమే సంతోషమునైనా ప్రభు. అంత మాత్రం కాదు ప్రభు, నన్న ఈ భూమి మీద తదుపరి ప్రభు నన్న యుగ యుగాలు తరతరాలు ఉండే నీ నిత్య రాజ్యంలో కూడా ఎంతో సంతోషకరమైన సమాధానకరమైన వాతావరణం అయ్యా నువ్వు ఇస్తా ఉంటాను చెప్తున్నావు. నీకే మహిమ ప్రభు, నువ్వు ఇచ్చే దేవుడు అన్నావు ప్రభా. అటు భాగ్యము, కృప, కనికరం ప్రభా మేము మా కుటుంబాలు మీకు ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా నీ మహిమను పొందుకోవటానికి, నీ పరిశుద్ధను పొందుకోవటానికి, నిన్ను సమీపంగా ఉంచుకోవటానికి నాయన ప్రభా
నువ్వు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధతను కాపాడుకోవటానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. ఇగో నన్న యాకోబయ్య గారికి ఇచ్చిన యొక్క గృహాన్ని బట్టి నీకు పొందనాలు తండ్రి. నన్ను సాక్ష్యం చెప్పింది నా నిన్ను మహింపరిచారు, గణపరిచారు. ఇదిగో ఇటువంటి సాక్ష్యముల ప్రభా ఇంకా అనేకమైన ఆ కుటుంబం నుంచి నన్ను ప్రభా నన్న సంఘము సమాజము నన్న ప్రభా నన్న మాలాంటి ప్రభా ఆత్మీయత నన్ను ప్రభా ఒక కుటుంబం వినటానికి ఇంకా సహాయం దయచేయండి. మందిర విషయంలో నీ కృప చూపించండి, కనుగరించి ఒక అద్భుతమైన సాక్ష్యం ప్రభా ఇగో నన్న సాక్షిత వారి జీవితంలో ప్రభా సాక్ష్య లిస్టులో మరొక సాక్ష్యం చేరడానికి నాయన ప్రభా రాసుకోవటానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. ద్వారం తెరవండి ప్రభు నాయన ఆర్థిక ద్వారం తెరవండి ప్రభు. అయ్యా నాయన నీకే స్తుతి స్తోత్రం. అటువంటి విశ్వాసము నాయన ప్రభు ఇంకా నాయన ముందుకు నన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలు. ఇది ఒక బలమైన సాక్ష్యం ప్రభా. నేను త్వరగా ఇంకొకటి మేము వినటానికి సహాయం దయచేయండి దేవా. నేను నీకే స్తుతి స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఆ కుటుంబం పట్ల ప్రభు ఒక బలమైన కార్యంలో ప్రభు ఆశ్చర్య కార్యంలో వారు ఆ ప్రాంతాలకు వివరించడానికి సహాయం దయచండి. నేను నీకే మహిమ చెల్లిస్తూ వాక్యం వివరించిన దాసును దీవించండి. ఈ మీటింగ్ నడిపిస్తున్న దైవజనులను దీవించమని, మీట్లో ఉన్న మా అందరిని కూడా దీవించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన జాన్సన్ గారికి వందనాలు. మరి ఈ సమయంలో అందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్దామండి. పరలోకమందున్న తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. లోకమందు నెరవేర్చినట్టు భూమి యందును మా యందు నెరవేరును గాక. మనుదిన ఆహారం చేయము. మా రుణంలో మేము క్షమించుకున్న ప్రకారం మా రుణములను క్షమించము. శోధనలేకపోతే దుష్టుడు తప్పించను. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము స్థితి నీవే అన్నావు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమ్స్ట్రాంగ్ గారు వందనాలండి. కూడి వచ్చిన అందరికీ పేరు పేరున మరొకసారి వందనాలు, ధన్యవాదాలు. మరి సమయంలో ఆశీర్వాదం తీసుకుందాము. యాకోబయ్య గారు ఆశీర్వాదం విడుదల చేయండి. ఎవరో హ్యాండ్ చేశారు. ఆవిడ హిందీ ఆవిడండి, పూనం సిస్టర్ గారు. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన అందరికీ వందనాలు, ధన్యవాదాలు. ఈ రోజు దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపరిచి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. ఇంతటితో మరి తెలుగు సెషన్ మనం పూర్తి చేసుకున్నాము.